నమస్కారం శ్రావ్య. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, అయితే మీరు ఫస్ట్ ఉద్యమకారుడిగా ఉన్నారు, తర్వాత బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నారు. మీకు అది బాగుందా, ఇది బాగుందా? ఏది ఎక్కువ తృప్తినిచ్చింది? అంటే ఉద్యమము అనేటువంటిది అదొక పోరాట పుట్ట. ఏ వర్గాల మీద పుట్టానో ఆ వర్గాల అయితే సార్, ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ తరఫున మీరు పోటీ చేశారు, వైఎస్ గారు మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆ నియోజకవర్గానికి మీరు పోటీ చేయడం జరిగింది. అంత మంచి నమ్మకం ఒక కాంగ్రెస్ పార్టీ మీ మీద పెట్టుకున్నప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్లోకి రావడానికి అసలు కారణం ఏంటి? వచ్చిన తర్వాత కూడా మన కేసీఆర్ గారు మీకు తగిన పదవి ఇవ్వలేదు అని కూడా బయట టాక్ నడుస్తుంది. దీనికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత ఆనాడున్నటువంటి ఆ మహానాయకుడు గౌరవ రాజశేఖర రెడ్డి గారి మరణం అయితే సార్, మీరు ఇన్నేళ్ల నుంచి బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారు. అసలు ఏం సాధించారు ఇన్ని రోజులు బీసీ సంక్షేమ? అంటే ముఖ్యంగా విద్యార్థి దశ నుండి అనుకోకుండానే విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేయడం. ఎంతసేపు మీరు కేసీఆర్ గారికి కావచ్చు, కేటీఆర్ గారికి కావచ్చు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ ఎన్బీసీ నుంచి రావాల్సిన 1000 కోట్లు 5 ఏళ్ల నుంచి ఇస్తాం అంటున్నారు, ఫండ్ రిలీజ్ చేస్తామంటున్నారు, బడ్జెట్ అంటున్నారు. 1000 కోట్ల విషయం పక్కన పెడితే అట్లీస్ట్ 100 కోట్లు కూడా జారీ చేయలేదు. అంటే మన కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వరు. సో ఇలా చాలా రకాలుగా కూడా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. మీరు ఒక ఉద్యమకర్త అయి ఉండి మరి బడ్జెట్ కేసీఆర్ గారు ఇంకా రిలీజ్ చేయకపోయినా ఏ విధంగా మీరు కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అనేకమైన విషయాలను అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ కమింగ్ ఎలక్షన్స్లో కూడా బీజేపీయే రాబోతుందని బయట టాక్ నడుస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు జరిగినాయి. ఓట్లప్పుడే అన్ని కమిషన్లు ఇవన్నీ గుర్తొస్తాయి, కానీ అంటే ఇచ్చిన హామీలు అన్నీ చెప్తారు కానీ ఒక్కటి కూడా పాటించరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళా కమిషన్ తీసుకుందాం సార్, అది మొన్న హైకోర్టులో వాళ్ళు పిటిషన్ పెట్టి లాస్ట్లో హైకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప మనకి మహిళా కమిషన్ చైర్మన్ అనేది పదవి ఇవ్వలేదు. అలాగే చాలా కమిషన్స్ ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ ఉంది. పబ్లిక్ సర్వీస్లో అసలు ఇప్పటి వరకు పబ్లిక్ సర్వీస్ చైర్మన్నే పెట్టకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు సార్? అంటే ఇప్పుడు మహిళా సంరక్షణలో షీ టీమ్స్ లాంటివి మీరు మొన్న చూశారు దిశ. మీరు మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు సార్. ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉంది కదా ఈ రాష్ట్రంలో, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉంది కదా, లా అండ్ ఆర్డర్. కానీ బయట మాత్రం ప్రత్యక్షంగా మీరు రాజకీయాలని వదిలేస్తున్నారని మాత్రం టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం సార్? అంటే కాలమే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాలానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. ఇక్కడ 100% గ్రాంట్